ఇదిగోండి ఒక గ్లాస్ పొద్దున్నే గుంట పునుగులు తయారు చేసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ఒక గ్లాస్ బియ్యం పోసాను, ఒక గ్లాస్ మినపప్పు, కొంచెం మెంతులు వేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ సారేసుకొని ఉదయాన్నే మన అమ్మలు చేసిన గుంట పునుగులు తయారు చేసి చూపిస్తా. మిక్సీ సార్లో వేసుకొని నానబెట్టుకుని నానిపోయినాయి 2 గంటలు. దీంట్లో కొంచెం వాటర్ పోసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని నైట్ అంతా మిక్సీ చారేసాము. వేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఈ నైట్ అంతా ఉంచితే బాగా పులిసిద్ది పిండి. పొద్దున ఉదయాన్నే గుంట పునుగులు వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఈ పిండి కూడా రెండోసారి కూడా వేసి తెల్లవారున ఈ పిండి ఇలా పులవనిస్తే గుంట పునుగులు చాలా రుచికరంగా ఉంటాయి. రుచికరంగా తింటుంటే మెత్తగా అలా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇలా గుంట పునుగుల్లోకి టమాటా, పచ్చిమిరకాయలు, దొండకాయలు వేసి పచ్చడి, 2 టమాటాలు ఓలి పెట్టుకోవాలి. దీన్ని కూడా ఓలి పెట్టుకోవాలి. దొండకాయల ముక్కలు ఇలా సన్నగా కోసుకోవాలి. దీంట్లో కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక ఎల్లిపాయ, 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు వీటి నూనెలో మగ్గబెట్టి రోట్లో వేసి కచ్చా పచ్చా దంచుకొని గుంట పునుగుల్లో తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. తయారు చేపించి చూపిస్తా. హాయ్ అండి, మీ వెంకటరమణ కిచెన్. నైటు గుంట పునుగులు పిండి వేసుకున్నాం కదా, ఇది బాగా నాని మెత్తగా బాగుంటుంది నైట్ అంతా ఉంటే. దీంట్లో ఇట్లా నైట్ అంతా ఉంచుకుంటే గుంట పునుగులు బాగా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇది అప్పుడు మా అమ్మ చేసేది. దీంట్లోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ముక్కలు, జీలకర్ర ఒక 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూను, వంట సోడా కొంచెం కరివేపాకు, ఇదంతా వేసుకొని కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇట్లా ఉంచితే గుంట పునుగులు వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. బాగా ఇది 10 నిమిషాలు పక్కన నాననిద్దాం. ఇందుగా పచ్చిమిరకాయలు, టమాటాలు మగ్గబెట్టుకున్నాం కదా, దీంట్లో ఎల్లిపాయ కూడా వేసాం. ఇది రోట్లో వేసి నూరుకుంటే చాలా బాగుంటుంది. కచ్చా పచ్చగా నూరుకుంటే 2 టమాటాలు, ఎల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసాం. దీంట్లో 2 మీడియం సైజు పొడుగ్గా కోసుకున్న ఎల్లిపాయలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతకాయ పచ్చడి వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. కారంగా పుల్లగా ఉంటుంది. రెడీ చేసి చూపిస్తాను. వీటి మీద నూనె మళ్ళీ వేసుకోవాలి. వేసుకుంటే చాలా త్వరగా ప్లేట్ మూత పెట్టాలి. మూత తీసి అన్నీ చక్కగా ఇలా తిరగేసుకోవాలి. ఇలా తిరిగేసుకున్న తర్వాత కొంచెం ఒక బౌన్లో తీసుకుంటున్నా. ఒక గిన్నెలోకి ఎంత చక్కగా గాలియో.
చక్కగా కాలిపోయినాయి అన్నీ. అండి ఇదిగో అమ్మ చేసిన గుంట పునుగులు రెడీ అయిపోయినాయి. ఇది చిన్నప్పుడు మా అమ్మ నాకు చేసి పెడతా ఉండేది. నేను కొన్ని పసుపు వేసి చేశాను, కొన్ని ఏం పసుపు లేకుండా చేశాను. పసుపు వేస్తే మా అబ్బాయి తిండు కాబట్టి పసుపు లేకుండా మా అబ్బాయికి, పసుపు వేసుకుని నాకు. అమ్మ ఇలా పసుపు వేసి చేస్తే చాలా రుచికరంగా ఉండిద్ది. ఇలాగ దబ్బలు పచ్చడి చేసి ఇట్లా తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు మోయి చాలా రుచికరంగా ఉండిద్ది. అమ్మ లేకపోయినా కూడా అమ్మ చేతి వంటను మాత్రం మర్చిపోకూడదు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.